So hello guys, welcome to 21st Century IAS Academy online Hindu newspaper analysis in Telugu. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలు మొదటగా స్టేట్స్ కెనాట్ మేక్ ఐసోలేటెడ్ ప్లాన్స్ ఫర్ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్. ఇది మనకి ఏ విధంగా కూడా పనిచేసేటటువంటి ఆర్టికల్ కాదు. ఇక రెండవది కన్విక్టెడ్ ఐఏఎస్ సపోర్టర్ స్కిల్ 4 ఇన్ వియానా ర్యాంపేజ్. సో ఆస్ట్రియాలో జరిగినటువంటి కాల్పుల కలకలంలో నలుగురు వ్యక్తులు మరణించడం జరిగింది. ఇది ఏ విధంగానూ యూపీఎస్సీకి పనికిరానప్పటికీ కూడా దీనికి వెనకాల ఉన్నటువంటి ఒక ఇష్యూనైతే మాత్రం మనం చాలా గట్టిగా చర్చించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఉగ్రవాదం. సో ఈ ఉగ్రవాదం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశాలను కూడా ఈరోజు కుదిపేస్తున్నటువంటి ఒక కామన్ సమస్య. దాదాపుగా అన్ని దేశాలు కూడా చిన్న పెద్ద ఏ దేశాలైనా కూడా అటు ఇటుగా దీనివల్ల ప్రభావితం అయినటువంటి దేశాలే. ఆ ప్రభావం కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావం. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించినా కూడా తిరిగి ఆ ఉగ్రవాదం చెరలోనే చిక్కుకున్నటువంటి దేశాలు కూడా మనకున్నాయి. పాకిస్తాన్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, నిన్న ఉన్నటువంటి ఇరాక్ కావచ్చు, ఇలా ఎవరైనా కూడా. అయితే ముందుగా యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఈ ఉగ్రవాదానికి ఒక నిర్వచనం మనం ఇవ్వగలమా అంటే ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని ఒక నిర్వచనంలో పట్టించేటటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు, చాలా దేశాలు వాళ్ళకి నచ్చినటువంటి నిర్వచనాల్ని ఇవ్వడం కూడా జరిగింది. ముఖ్యంగా ఉగ్రవాదం అంటే ఆ పేరులోనే మనకి కనిపిస్తుంది. ఇది టెర్రరిజం అంటే టెర్రర్ అంటే ఉగ్రము. సో టెర్రరిజం ఉగ్రవాదం అనేది ఉగ్రము అనే పదం నుంచి ఉద్భవించింది. ఉగ్రం అంటే ఏంటి? భయం. భయం అంటే ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఏదైనా ఒక అపాయం కలుగజేసేటటువంటి విషయాల పట్ల ఒక మానసిక ప్రతిచర్య, మనలో ఉన్నటువంటి ఉద్రేకాలు, ఆత్మన్యూన్యతా భావాలు, ఇతరులను భయపెట్టి తమ పంతాలను నెగ్గించుకునేవారు, అలాగే మనకున్నటువంటి ఆలోచనలను, భావాలను వేరే వ్యక్తులపైన, సమాజాలపైన బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించేవారు, అలాగే మన రక్షణ కోసం లేదా మన ఆలోచనలు, భావాలని నెరవేర్చుకోవడం కోసం సమాజ వ్యతిరేక మార్గాలను ఎంచుకునేవారు ఉగ్రవాదులుగా పిలువబడతారు. ఒక రకంగా ఆరోగ్యపరంగా చూస్తే కనుక ఉగ్రవాదుల్ని మానసికంగా ఇది ఒక రుగ్మత అని అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సామాజికంగా దీన్ని పైశాచికత్వం అని పిలిచేవాళ్ళు ఉన్నారు. మతపరంగా అసలు ఉగ్రవాదం అనేది నిషిద్ధం. ఏ మతంలో తీసుకున్నా, అది క్రైస్తవ మతం కావచ్చు, హిందూ మతం కావచ్చు, అలాగే ఇస్లాం కావచ్చు, ఏ మతంలో అయినా కూడా ఉగ్రవాదం అనేది నిషిద్ధం. కానీ ఈరోజు ఎక్కువగా ఉగ్రవాదం మతం చుట్టూరునే తిరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ ఉగ్రవాద కార్యకలాపాల వల్ల అమాయకుల అయినటువంటి ప్రజలు కూడా ఈ దేశాల్లో చనిపోతున్నటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. ఒక రకంగా మన దేశంలోనే పాకిస్తాన్ చర్యల వల్ల హిజబుల్ ముజాహిద్దీన్ కావచ్చు, జైషీ మహమ్మద్ కావచ్చు, లష్కరే తోయబా కావచ్చు, లేదా ఇంకా ఇతరత్ర కొన్ని ఉగ్రవాద సంస్థలు కావచ్చు. అంటే దాదాపుగా మన దేశం గుర్తించినవే 36 ఉగ్రవాద సంస్థలు ఉన్నాయి. ఇండియన్ ముజాహిద్దీన్, దుకేరా మిల్లత్, అల్ బదార్, ఆల్ ఖైదా, దీందర్ అంజుమన్, లిబరేషన్ ఆఫ్ తమిళీలం టైగర్స్ ఎల్టీటీఈ. సో ఇలా లెక్క పెడితే దాదాపుగా 36 నుంచి ఒక 50 ఉన్నాయి. ఆ రకంగా ఉగ్రవాదం అనేది మన దేశాన్ని కూడా కుదుపుతున్నటువంటి ఒక పెద్ద సమస్య. ఎంతవరకు కుదుపుతోందంటే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ అనే ఒక నివేదిక ప్రకారం 2019లో ఇచ్చినటువంటి ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్లో భారతదేశానికి 7వ ర్యాంక్ ఇచ్చి ఉగ్రవాదం వల్ల అత్యంత ఎక్కువగా బాధించబడినటువంటి దేశంగా ఈరోజు ఉగ్రవాదాన్ని కూడా భారత్ను కూడా ఈ ఉగ్రవాద ఇండెక్స్లో 7వ ర్యాంకులో
చేర్చడం జరిగింది. సో అంటే మనకు అర్థమవుతుంది, ఇంతకుముందు 8వ పొజిషన్లో ఉన్న మనం ఈరోజు 7వ పొజిషన్కి వచ్చాం. మనకన్నా ముందున్న వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మొదటిదైతే పాకిస్తాన్ 5వది, అలాగే ఇరాక్, నైజీరియా, సిరియా, సోమాలియా మనకన్నా ముందున్నాయి. బాగా వెనకాల ఉన్నటువంటి దేశాలు, ఐస్లాండ్ వంటి దేశాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటే. సో ఉగ్రవాదానికి అసలు ఏ రకమైనటువంటి నిర్వచనం ఇవ్వగలం? ఇదే ప్రశ్న తలెత్తినప్పుడు ప్రపంచవ్యాప్తంగా యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. ఐక్యరాజ్య సమితి ఇచ్చినటువంటి డెఫినేషన్ కాస్త పెద్దదిగా ఉన్నప్పటికీ కూడా క్రిమినల్ యాక్ట్స్ ఇంటెండెడ్ ఆర్ క్యాలిక్యులేటెడ్ టు ప్రొవోక్ ఏ స్టేట్ ఆఫ్ టెర్రర్ ఇన్ ద జనరల్ పబ్లిక్, ఏ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఆర్ పర్టికులర్ పర్సన్స్ అంటూ ఒక నిర్వచనాన్ని ఇచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరైనా సమాజంలో ఉన్నటువంటి సామాన్య వ్యక్తుల పట్ల క్రిమినల్ చర్యలు కనుక చేసి, అంటే వాళ్ళని చంపడం కావచ్చు, లేదంటే బాంబులు పెట్టి ఎక్కువ మంది వ్యక్తులను, అమాయకుల్ని శిక్షించడం లేదా చంపడం కావచ్చు. సో ఇటువంటి చర్యల వల్ల సామాన్యపు ప్రజల్ని ఇబ్బంది పెట్టి లేదా వాళ్ళని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేసి, వాళ్ళు చేసినటువంటి ఈ చర్యకు కారణాలుగా లేదా ఈ జస్టిఫికేషన్ అంటాం మనం, ఆ చర్యలకి జస్టిఫికేషన్గా రాజకీయ కారణాలు కానీ, తత్వవేత్త కారణాలు కానీ, అంటే వేదాంత కారణాలు కూడా చెప్తుంటారు, ఫిలాసఫికల్ టచెస్ కూడా చెప్తుంటారు, అలాగే భావజాలాలు కానీ, లేదా మతపరమైనటువంటి అంశాలు కానీ, లేదా రేషియల్ అంటే జాతి వివక్ష చూపించే విషయాలు కానీ, ఇలా ఏదో ఒకటి చెప్పి జస్టిఫై చేసుకునేటటువంటి వ్యక్తుల్ని, ఆ భావజాలాన్ని టెర్రరిజం అని పిలుస్తారు అని చెప్తారు. అలాగే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ కూడా మరొక నిర్వచనాన్ని ఇచ్చింది. టెర్రరిజం అంటే పొలిటికల్లీ మోటివేటెడ్ ఆర్ ప్రీమెడిటేటెడ్ మోటివేటెడ్ వైలెన్స్ అంటూ ఒక డెఫినేషన్ ఇవ్వడం కూడా జరిగింది. సామాన్య వ్యక్తుల పట్ల ముందుగానే ప్రణాళిక ప్రకారం ఏ వ్యక్తులైనా కూడా చంపేటటువంటి లేదా ఏ వ్యక్తులైనా బాధించేటటువంటి ఒక చర్యని టెర్రరిజంగా చెబుతున్నాము అంటూ చెప్పారు. మన దేశంలో కూడా ఎన్నో రకాల చట్టాలు వివిధ రాష్ట్రాలలో అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా రకాల చట్టాలు ఈ టెర్రరిజంకి సంబంధించి, ఈ ఉగ్రవాదానికి సంబంధించి మనం కూడా నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మనం యూపీఎస్సీలో ప్రశ్నలు ఏ విధంగా చేయవచ్చు, ముఖ్యంగా టెర్రరిజంకి సంబంధించి ఏ రకాల చట్టాలు మన దేశంలో రూపొందించాం, అలాగే ఈ టెర్రరిజంని ఎదుర్కొనేందుకు గాను, అంటే ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు గాను మన దేశం, మన ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి, ఆ చర్యల్లో భాగంగా ఇప్పటివరకు మనం తీసుకొచ్చిన చట్టాలు కానీ, విధి విధానాలు కానీ, లేదా ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు మన దేశంలో ఉన్నటువంటి సంస్థలు కానీ, సో వీటి గురించి ప్రశ్నలు అడిగేటటువంటి అవకాశం ఉంది. సో అందులో కొన్ని మనం ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మన దేశంలో కనుక చూస్తే మనం చాలా రకాలైనటువంటి టెర్రరిజం బారిన పడి ఈరోజు, అంటే ఉగ్రవాదాల్లో కూడా రకాలు ఉన్నాయి. డిస్సెంట్ టెర్రరిజం అని ఒకటి అంటారు. అంటే మనకు జరిగినటువంటి ఒక ఇబ్బందుల కారణంగా వచ్చినటువంటి ఉగ్రవాదాన్ని డిస్సెంట్ టెర్రరిజం అంటారు. దీన్నే తెలుగులో అసమ్మతి కారణంగా వచ్చినటువంటి ఉగ్రవాదం. దీనికి ఉదాహరణగా శ్రీలంకలో మన తమిళ వ్యక్తులు, అంటే తమిళనాడు నుంచి ఎన్నో వందల సంవత్సరాల క్రితం వెళ్ళి స్థిరపడి, సో అక్కడ ఉన్నటువంటి అసమ్మతి కారణంగా కొన్ని ఉగ్రవాద సంస్థలు ప్రారంభమయ్యాయి. అందులో బాగా చెప్పుకోదగ్గది ఎల్టీటీఈ, తమిళీలం టైగర్స్ అని పిలుస్తూ ఉంటాం. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి ఎదురు తిరిగినటువంటి ఈ వ్యక్తులు కేవలం అక్కడ అసమ్మతి కారణంగా ఉగ్రవాదులుగా మారారు. సో దీన్నే డిస్సెంట్ టెర్రరిజం అంటాం. అలాగే లెఫ్ట్ వింగ్ ఆర్ రైట్ వింగ్ టెర్రరిజం అని కూడా పిలుస్తారు. అంటే ఇది ముఖ్యంగా రాజకీయ కోణంలో భాగంగా వాళ్ళకు ఉన్నటువంటి భావజాలం కారణంగా వచ్చింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి మావోయిజం కానీ, నక్సలిజం కానీ, లెఫ్ట్ వింగ్ టెర్రరిజంలో భాగాలుగా మనం చెప్పవచ్చు. అలాగే రిలీజియస్ టెర్రరిజం అంటే మతపరంగా ఉన్నటువంటి అంశాల ద్వారా వచ్చినటువంటి ఉగ్రవాదం. సో ఎక్కువగా ఇది ఐఎస్ఐఎస్ కానీ, ఆల్ ఖైదా కానీ, సో ఇటువంటి వాటిని మనం మతపరంగా వచ్చినటువంటి అంశాలుగా చెప్పచ్చు.
అలాగే క్రిమినల్ టెర్రరిజం, ఎక్కువగా మాఫియా లాంటి సంస్థలు మనం ఎక్కువగా సినిమాల్లో కూడా వింటూ ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే ఏదో ఒక లాభాపేక్ష కోసం, ముఖ్యంగా ఈ క్రిమినల్ వ్యవహారాలకు సంబంధించి లాభాపేక్ష కోసం వచ్చినటువంటి ఈ ఉగ్రవాదాన్ని క్రిమినల్ టెర్రరిజంగా మనం పిలుస్తాం. మన దేశంలో ఎక్కువగా క్రాస్ బోర్డర్ టెర్రరిజం అనేది ఉంది. క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటే ఒక దేశంలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మరొక దేశంలో ఉన్నటువంటి ప్రాంతం కోసం లేదా ఆ ప్రాంతాన్ని చేజింకించుకోవడం కోసం సో చేసేటటువంటి ఒక ప్రయత్నంలో ఉగ్రవాదులుగా మారడము, ఉగ్రవాద సంస్థలను ప్రేరేపించడము, ఉగ్రవాద సంస్థల ద్వారా ఈ ఉన్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవాలనే ప్రయత్నం చేయడము, దీని అంతటిని కూడా క్రాస్ బోర్డర్ టెర్రరిజం అంటాం. మన దేశంలో ఉన్నటువంటి పాకిస్తాన్కి మన దేశానికి పాకిస్తాన్కి మధ్య జరిగేటటువంటి వ్యవహారాల్లో ఈ క్రాస్ బోర్డర్ టెర్రరిజం చెప్పచ్చు. ఇది ఎందుకు వస్తుందంటే వేరే దేశానికి మన దేశానికి సరిహద్దు ఉండడము, అలాగే వాళ్ళు మనతో పోరాడేటటువంటి శక్తి లేక ఈ ఉగ్రవాదులపైన ఆధారపడటము, అలాగే అంతర్గతంగా ఉన్నటువంటి ఇబ్బందుల కారణంగా ఈ ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించడము, అలాగే అవినీతి కారణంగా సో ఇటువంటివన్నీ కూడా వస్తుంటాయి. అయితే మన దేశంలో కనుక చూస్తే ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి గాను మన దేశంలో ఎన్ని రకాల చట్టాలను మనం రూపొందించాం. ముఖ్యంగా చూస్తే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. అన్లాఫుల్ యాక్టివిటీస్ అంటే చట్ట వ్యతిరేక చర్యల్ని అరికట్టేటటువంటి చట్టం. దాన్ని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ మధ్యకాలంలో దీనికి రాజ్యాంగ సవరణలు కూడా మనం చేసాం. రాజ్యాంగ సవరణ కాదు, చట్ట సవరణ చేసాం. రాజ్యాంగంలో లేదు కానీ చట్ట సవరణ చేసాం. ఎందుకంటే మన దేశంలో ఈశాన్య భారతంలో కానీ, పంజాబ్లో కానీ, ముఖ్యంగా జమ్మూ అండ్ కశ్మీర్లో కానీ ఎక్కువగా మనకి ఈ ఉగ్రవాద ఇబ్బందులు అనేవి ఉన్నాయి. అంతేకాకుండా ఈ లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిస్ట్ గ్రూప్స్ అంటే నక్సలిజం, మావోయిజం, ఈ కమ్యూనిస్ట్ ప్రేరేపిత చర్యల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల కారణంగా కూడా మన దేశంలో కాస్త ఈ టెర్రరిజం అనేది కూడా ఉంది. సో వీటిలన్నిటి వల్ల చాలా దేశాల్లో ఈ ఉగ్రవాదం బారిన పడి కష్టపడుతున్న దేశాలు, ఇబ్బంది పడుతున్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒక దేశం. సో ఇందులో భాగంగా 26/11 అటాక్స్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. 26/11 అంటే 26/11 అటాక్స్ ముంబైలో జరిగినటువంటి ఈ చర్యల వల్లనే మనం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనే ఒక దాన్ని తీసుకొచ్చాం. ముఖ్యంగా ఈ టెర్రరిస్ట్ సంస్థల్ని ఎదుర్కోవడం కోసం, ఈ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం కోసం సో దీన్ని మనం తీసుకురావడం జరిగింది. దాన్నే మనం NIA అని పిలుస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఈ ఉగ్రవాదం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి దేశాలన్నింటినీ ఏకతాటిన తీసుకొచ్చేందుకు గాను ఒక అంతర్జాతీయ ఒప్పందం పేరిట భారత్ కూడా 1990 ఆ ప్రాంతంలో ఒక కన్వెన్షన్ కూడా తీసుకొచ్చింది. దాన్నే మనం కాంప్రహెన్సివ్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ టెర్రరిజం అని పిలుస్తాం. NIA గురించి కనుక మీరు వినాలని అనుకుంటే నేను చెప్పినటువంటి గత క్లాసులు కనుక ఒకసారి మీరు చూస్తే ఈ NIA గురించి మీకు తెలుస్తుంది. అలాగే అమెరికా, మిగతా సభ్యత్వ దేశాలు ఎంతో ప్రామాణికంగా తీసుకునేటటువంటి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ మధ్యకాలంలో గత వారంలో నేను దీని గురించి చెప్పాను. ఇందులో కూడా భారత్ ఒక భాగస్వామి. అంతేకాకుండా భారత్కి ఈ ఉగ్రవాదం నుంచి కాపాడడానికి గాను రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, అంతేకాకుండా ఈ ఉగ్రవాదుల గురించి సమాచారం ఇవ్వడం కోసం గాను ఒక ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్వర్క్ కనెక్టింగ్ ద డేటాబేసెస్ ఆఫ్ సెక్యూరిటీస్ ఏజెన్సీస్ అనే పేరిట, అంటే ఎక్కడైతే భద్రత పేరిట మనకు ఉన్నటువంటి సమాచారాన్ని అంతటినీ కూడా ఏకతాటిపైన తెచ్చేందుకు గాను నాట్ గ్రిడ్ అనే దాన్ని కూడా మనం తీసుకురావడం జరిగింది. అలాగే నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇది ఒక పారామిలిటరీ ఫోర్స్. ప్రాథమికంగా ఇది కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ గురించి ఎక్కువగా చేస్తూ ఉంటుంది. సో ఈ రకంగా మనం టెర్రరిజం గురించి కొన్ని విషయాలు చెప్పుకోవచ్చు. మీరు UPSC ఎగ్జామ్లో వీటి గురించి అడిగే అవకాశం ఉంది కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ కూడా మీరు నోట్స్లో రాసుకోవాలి. సో ఇది ఫ్రంట్ పేజ్కి సంబంధించినటువంటి అంశాలు. ఇక ఆర్టికల్ పేజ్కి వెళ్తే అన్సివిల్ ప్రపోజల్స్ అంటూ ఎడిటోరియల్ పేజ్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఇది లవ్ జిహాద్ అనే ఒక అంశం పైన ఇవ్వడం జరిగింది. సో అసలు లవ్ జిహాద్ అంటే ఏంటి, ముఖ్యంగా ఈ లవ్ జిహాద్ గురించి అసలు ఇటువంటి పదం ఏది లేదు. ఇది కొన్ని రాజకీయ పార్టీలు, మత ప్రచారం పైన ఉండేటటువంటి కొన్ని సంస్థలు,
కొన్ని మతాలకి మన దేశంలో వ్యతిరేకించేటటువంటి సంస్థలు ఇచ్చినటువంటి ఒక పదం. దీన్ని ప్రభుత్వాలు ఇప్పుడు చట్టపరంగా నిజం చేయాలని భావిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అలాగే హర్యానాలో ఈ లవ్ జిహాద్ పైన చట్టం తీసుకురావాలి అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అసలు లవ్ జిహాద్ అంటే ఏంటి? దీన్ని ఇస్లామోఫోబిక్ కన్స్పిరసీ థియరీ అని పిలుస్తారు. ఇస్లామోఫోబిక్ కన్స్పిరసీ థియరీ. సో ఇస్లామోఫోబిక్ కన్స్పిరసీ థియరీ అంటే, ఇస్లామోఫోబిక్ అంటే ఇస్లాం గురించి లేదా ఇస్లాం వల్ల భయపడడం, కన్స్పిరసీ అంటే కుట్ర, థియరీ అంటే మనం చేసేటటువంటి ఒక వాదం అని అనుకుందాం. సో ఈ ఇస్లామోఫోబిక్ థియరీని చాలామంది వ్యక్తులు చెప్పినప్పటికీ కూడా ఇది పేరులోనే ఉంది, ఇది ఒక కుట్ర అని. ముఖ్యంగా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం, అలాగే ఒక మతం పైన విషప్రచారం చేయడం కోసం లౌకికవాదాన్ని తుంగలో తొక్కుతూ కొన్ని సంస్థలు చేసేటటువంటి అసత్య ప్రచారాలని ఈ కన్స్పిరసీ థియరీస్ అని మనం పిలుస్తాం. అసలు ఈ లవ్ జిహాద్ లేదా రోమియో జిహాద్ అని కూడా పిలుస్తారు. అంటే ఏంటి? మన దేశంలో ఉన్నటువంటి ఒక మతానికి చెందినటువంటి యువకులు, ముఖ్యంగా ఇస్లాం అంటే ముస్లిమ్స్ యువకులు హిందూ ఆడవాళ్ళని లేదా క్రిస్టియన్ ఆడవాళ్ళని, క్రిస్టియన్ యువతల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటూ, ఈ పెళ్లి చేసుకునేటటువంటి క్రమంలో వాళ్ళను ఇస్లాంలోకి మారుస్తున్నారు, వాళ్ళని కూడా ముస్లింలుగా మారుస్తున్నారు. తద్వారా మన దేశంలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తం ముస్లింలుగా మార్చి వాళ్ళ ప్రాబకం గడుపుకోవాలని చూస్తున్నారు అనేది బజరంగ్ దళ్, హిందూ మహాసభ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇంకా ఇతరత్ర కొన్ని రాజకీయ సంస్థలు చెప్పేటటువంటి ఒక నినాదం. బీజేపీ అనగానే ఇక్కడ మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని నేను తప్పుపట్టట్లేదు. బీజేపీలో ఉండి కొన్ని రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ వంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇవన్నీ కూడా ఓపెన్గా మన న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలే. అయితే ఇది ఎంతవరకు నిజం? అయితే ఇక్కడ మనం ఒక విషయం, ఎందుకు అంటే ఇది చాలా ఒక పెద్ద కుట్రకి దారి తీసేటటువంటి అవకాశం. మన దేశంలో శాంతి భద్రతలను, అలాగే రెండు మతాలను కూడా, మతంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ఒకరినొకరు చంపుకునేంత విద్వేషాలు రెచ్చగొట్టే అంతటి శక్తి కూడా ఈ కుట్రలో లేదా ఈ కుట్రకు ఉంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, యూపీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి టీనా దాబీ, ఆమె జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందినటువంటి సెకండ్ ర్యాంక్ సాధించిన ఒక ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకున్నారు. అందులో భాగంగా హిందూ మహాసభ వాళ్ళు దాదాపుగా ఒక 10 పేజీల లెటర్ని టీనా దాబీకి పంపించి, ఇది లవ్ జిహాద్లో భాగంగా మిమ్మల్ని ఆ వ్యక్తి ప్రేమించడం జరిగింది కాబట్టి మీరు ఈ వివాహాన్ని రద్దు చేసుకోండి అంటూ ఒక సూచన, ఒక బెదిరింపు లాంటిది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్కువ మంది ముస్లిం యువకులు ఎందుకు ఈ దేశంలో ఐఏఎస్లు అవుతున్నారు అంటే అవ్వడం తప్ప, ఈ దేశంలో మొత్తంగా చూస్తే నాకు అసలు అర్థం కానటువంటి విషయం, ఎక్కువగా ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరన్నా మనోభావాలు దెబ్బతింటే క్షమించాలి. అసలు నాకు తెలియని విషయం ఏంటంటే, దాదాపుగా ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లిం యువకుల సంఖ్య, ముస్లిం మతానికి చెందినటువంటి వ్యక్తుల సంఖ్య కేవలం 17 కోట్లు. 2018 లెక్కల ప్రకారం 17.2 కోట్లు. మరి ఈ 17.2 కోట్లలో ఎంతమంది యువకులు ఉన్నారు? మరి మన దేశంలో మొత్తం దాదాపుగా 100 కోట్ల మంది హిందువులు ఉన్నారు. అందులో ఎంతమంది యువతులు ఉన్నారు? ఈ ఎంతమంది యువకులు ఎంతమంది యువతుల్ని ప్రేమించి వాళ్ళని హిందూ నుంచి ముస్లింలోకి మార్చగలరు? అంటే ఇలా మారిపోయేటటువంటి అంత పిచ్చివాళ్ళు, ఏమాత్రం బుర్ర పనిచేయనటువంటి వ్యక్తులు హిందూయిజంలోని లేదా క్రిస్టియానిటీలోనూ ఉన్నారా? కేవలం 17 కోట్లలో యువకులు మహా ఉంటే 1/4% ఉండే అవకాశం ఉంది. అంటే దాదాపుగా
4 కోట్ల మంది యువకులు ఉంటే ఇందులో నిజంగా ఎంతమంది యువతుల్ని వేరే మతాల నుంచి పెళ్లి చేసుకుని వాళ్ళని వాళ్ళ మతంలోకి మార్చుకునే అవకాశం ఉంది అనే ఒక చిన్న లెక్క ఈ పార్టీలను కానీ ఈ సంస్థలను కానీ కనుక మనం ప్రశ్నిస్తే నాకు తెలిసినంత వరకు జవాబు శూన్యం. సో సంస్థలు లేదా వ్యక్తులు ఇటువంటి వాటిపైన విద్వేషాలు రెచ్చగొడితే అది మన దేశానికి కానీ ప్రపంచానికి కానీ పెద్ద కొత్త ఏమీ కాదు. అయితే ప్రభుత్వాలే వీటిపైన మేము చట్టాలు చేస్తాం, రేపొద్దున ఎవరైనా ఒక ముస్లిం యువకుడు వేరే మతానికి చెందినటువంటి యువతని పెళ్లి చేసుకుంటే మేము వాళ్ళపైన కేసులు పెడతాం, ప్రభుత్వాలకి ప్రజల తాలూకా బాధలు, ప్రజలు పడేటటువంటి అవస్థలు, ప్రజలకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, మన దేశంలో చాలా తక్కువ ఉన్నటువంటి నైపుణ్యం గురించి, మన దేశంలో పాడైపోయిన విద్యా వ్యవస్థ గురించి, అవినీతి గురించి ఏమీ పట్టదు. కానీ ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటుంటే కేవలం ఆ వ్యక్తి తాలూకా ప్రైవేట్ పర్సనల్ అఫైర్, అంటే కేవలం అది ఆ వ్యక్తికి సంబంధించిన మాత్రమే. సో పెళ్ళి అనేది ఏంటి? ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది లేదా ఒక కుటుంబానికి సంబంధించింది. పెళ్ళి అనేది సమాజానికి సంబంధించిన విషయం కాదు. పెళ్ళి అనేది ఒక వ్యక్తిగత అంశం. ఈ వ్యక్తిగత అంశానికి మేము జాతీయవాదాన్ని ముడిపెడతాము. ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటే ఈ వ్యక్తిగత అంశాలకి మేము ఎక్కువ ప్రాధాన్యతనిస్తాము, ఇందాక నేను చెప్పినటువంటి సమస్యలకు తక్కువ ప్రాధాన్యతనిస్తాము అని కనుక ఈ ఉత్తరప్రదేశ్ అలాగే హర్యానాకు చెందిన ముఖ్యమంత్రులు చెబితే సో ఖచ్చితంగా దాన్ని ప్రజలు ఆహ్వానించాలో తిరస్కరించాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకే మనం వదిలిపెట్టచ్చు. దానికి సంబంధించినటువంటి ఆర్టికలే ఇది. అలాగే బీహార్ బ్లూస్, అది మనకి ఏ విధంగానూ పనిచేసేటటువంటి ఆర్టికల్ కాదు. ఏ ఫ్రెజైల్ ఫ్రెంచ్ రిపబ్లిక్, సో ఇది కూడా ఈ టెర్రరిజంకి సంబంధించినటువంటి అంశమే. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే అక్టోబర్ 16వ తారీఖున శామ్యూల్ ప్యాటీ అనే ఒక లెక్చరర్ని ఒక 18 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి తన తల నరికి చంపడం జరిగింది. దీనికి సంఘీభావంగా దాదాపుగా ఫ్రెంచ్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంఘీభావం తెలిపారు రోడ్లపైకి వచ్చి. సో ఈ అంశాన్ని కనుక మీరు చూస్తే అసలు ఆ వ్యక్తి ఈ శామ్యూల్ ప్యాటీ అనే వ్యక్తిని, ఈ టీచర్ని ఎందుకు చంపాడు? ఒక ముస్లిం ట్రెడిషన్ ప్రకారం ప్రొఫెట్ మహమ్మద్ తాలూకా బొమ్మలు ఏవి కూడా ఎక్కడా చూపించరు ముస్లిం వరల్డ్లో. అయితే 2011లో చార్లీ హెబ్డో అనే ఒక సెటైరికల్ మ్యాగజైన్లో వచ్చినటువంటి ఫోటోల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద గొడవ జరిగింది. ఈ చార్లీ హెబ్డో అనేది మన న్యూస్ పేపర్లో వచ్చే ఒక కార్టూన్ టైప్. కొంతమంది వ్యక్తులపైన కార్టూన్ బొమ్మలు వేస్తూ ఉంటారు. వీళ్ళు ప్రొఫెట్ మహమ్మద్ పైన కూడా కొన్ని కార్టూన్ బొమ్మలు వేయడం జరిగింది. అయితే ఇది ముస్లింల మనోభావాలను దెబ్బతీసింది అన్నమాట నిజంగా వాస్తవం. అయితే దీనిపైన సర్వత్రా ప్రపంచవ్యాప్తంగా, కేవలం ఫ్రెంచ్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సర్వత్రా నిరసనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఆ తర్వాత ఈ విషయం సద్దుమడిగినప్పటికీ కూడా, అలాగే ఈ చార్లెస్ హెబ్డోలో వచ్చినటువంటి ఈ కార్టూన్ని అసలు ప్రచారం చేయకూడదు అనే నిర్ణయానికి కూడా వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొంతమంది వాటిని అప్పటికే చూడడం జరిగింది. అయితే ఈ శామ్యూల్ ప్యాటీ అనే వ్యక్తి స్కూల్లో లౌకికవాదం పైన ఒక క్లాస్ చెబుతూ దానికి ఉదాహరణగా ఈ ఫోటోలు చూపిస్తున్నారు అని తెలిసి మరొక ఇస్లాంకి చెందినటువంటి ఒక వ్యక్తి, ఒక రకంగా చెప్పాలంటే టెర్రరిస్ట్ అని కూడా పిలవచ్చు, ఈ శామ్యూల్ ప్యాటీని చంపడం జరిగింది. సో ఇందులో భాగంగా అసలు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి? ఫ్రెంచ్ కూడా భారత్ లాగే చాలా డైవర్సిటీ ఉన్నటువంటి ఒక దేశం. అంటే మనం ఎప్పుడు కూడా మన దేశం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. మన దేశంలో వైవిధ్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రకరకాల మతాలు, భాషలు, భావాలు, అలాగే ఇంకా చాలా రకాలైనటువంటి వైవిధ్యాలు మన దేశంలో ఉన్నాయి. ఫ్రెంచ్లో కూడా ఈ మత వైవిధ్యం అనేది ఉంది. ఇండోనేషియా అలాగే కొన్ని ముస్లిం దేశాల తర్వాత చాలా ఎక్కువగా ముస్లిం జనాభా కలిగినటువంటి ఒక అభివృద్ధి చెందిన దేశం ఫ్రాన్స్. అయితే ఈ దేశంలో లౌకికవాదం అనే పదం
అనే సెక్యులరిజం అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ సెక్యులరిజం అనే పదం ఫ్రెంచ్లో వాళ్ళ ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచి రావడం జరిగింది. అంటే మీకు ఇక్కడ ముఖ్యంగా కూడా రాశాడు, సెక్యులరిజం అనే పదాన్ని ఫ్రెంచ్లో లైసైట్ అని పిలుస్తారు. ఇది 1850 ఆ ప్రాంతాల్లో ఈ లౌకికవాదం గురించి, అసలు ఇది ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగేటప్పుడే కొన్ని నూతన లౌకికవాద విలువలు ఏవైతే ఉంటాయో, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఒక లౌకికవాద పదాలని ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్లోనే తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి అత్యంత అద్భుతమైన లౌకికవాద చరిత్ర కలిగినటువంటి ఫ్రెంచ్లో ఈరోజు మత ప్రాతిపదికన వ్యక్తులను దూషించడము, అలాగే ముస్లింకి చెందినటువంటి, ఇస్లాంకి చెందినటువంటి వ్యక్తులపైన కాస్త ద్వేషభావాలను పెంచేలా వ్యవహరించడము, ఇటువంటి చర్యలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కనుక మనం చూస్తే ఫ్రాన్స్లో ఆ హిజాబ్ అనేది వేసుకుంటారు. ఇస్లాంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు తలకి ఇలా ఒకటి కట్టుకుంటారు, ఫేస్ ఒక్కటే కనిపించేటట్టు. ఆ హిజాబ్కి వ్యతిరేకంగా కూడా కొన్ని స్కూళ్ళల్లో రెగ్యులేషన్స్ తీసుకొస్తే ఇది పార్లమెంట్ వరకు చర్చకు వెళ్ళి దాని తర్వాత అందులో కాస్త సామరస్యంగా దీన్ని పరిష్కరించడం కూడా జరిగింది. సో అంటే ఎందుకు ఒకప్పుడు వైవిధ్యం చూపించినటువంటి ఫ్రాన్స్లో లౌకికవాదాలు గట్టిగా వినిపించినటువంటి ఒక ఫ్రెంచ్ రెవల్యూషన్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచానికే నిర్దేశం చేసింది ఫ్రెంచ్ రెవల్యూషన్. మరి అటువంటి దేశంలో ఎందుకు ఈ లౌకికవాద విలువలను కోల్పోతూ ఈరోజు ఉగ్రవాదం బారిన పడి ఇన్ని ఇబ్బందులకు గురవుతోంది అనే అంశం గురించి ఈ ఆర్టికల్లో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అసలు వీటన్నిటి వల్ల కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి వలస వెళ్ళిన ఇస్లాంకి చెందినటువంటి వ్యక్తులపైన, అక్కడ ఉండి జీవిస్తున్నటువంటి ఇస్లాంకి చెందినటువంటి వ్యక్తులపైన, ఈ ఫ్రాన్స్లో అసలు హార్డ్ అండ్ యాటిట్యూడ్స్ అన్నాడు ఈ ఆర్టికల్లో. అంటే ఈ ఫ్రెంచ్ వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి సమాజం, ఈ ఫ్రెంచ్ సమాజం వీళ్ళపైన ఒక రకమైనటువంటి వివక్ష చూపుతోంది. సో ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి చర్చ్ చాలా బలంగా ఉండేది. చర్చ్ చాలా బలంగా ఉన్నప్పుడు దాన్ని తప్పించుకోవడానికి ఇందులో ఈ ఫ్రెంచ్ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ దాన్ని వ్యతిరేకం చేసి మళ్ళీ అక్కడ లౌకికవాదాన్ని, అలాగే రిపబ్లిక్ని ఇవన్నీ పట్టుకొచ్చారు. మరి అటువంటి అత్యద్భుతమైన చరిత్ర కలిగినటువంటి ఫ్రెంచ్ సమాజంలో ఈరోజు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే, అప్పుడు ఏదైతే లౌకికవాదాన్ని వాళ్ళు బలంగా నమ్మారో ఈరోజు అదే లౌకికవాదాన్ని వీళ్ళు బలంగా నమ్మట్లేదు. సో ముఖ్యంగా అది ఇందులో చెప్తున్నాడు. అంటే ఫ్రెంచ్ వాళ్ళ ఉన్నటువంటి విలువలను మర్చిపోతున్నారు. సో దీని నుంచి గట్టెక్కడం ఎట్లా? ఎందుకంటే ఎప్పుడైతే ఇలా విలువలు మర్చిపోయి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులపైన మీరు వివక్ష, విషం, విద్వేషాలు చూపించారో ఖచ్చితంగా అక్కడ ఎదురు తిరుగుతారు. ఎప్పుడు గొడవ వస్తుంది, లేదా ఎప్పుడైనా మనకి అసమ్మతి అనేది ఎప్పుడు వస్తుంది? వ్యక్తుల్ని కించపరిచిన, వాళ్ళకు ఉన్నటువంటి మనోభావాలను దెబ్బతీసిన, వాళ్ళని వివక్షకు గురి చేసిన అసమ్మతి వస్తుంది. సో అది ఎక్కువగా చేశారు అనుకోండి, అది ఉగ్రవాదంగా మారుతుంది. సో ఈ రోజున శామ్యూల్ పాటీని చంపడానికి కూడా కారణం శామ్యూల్ పాటీ కాదు, ఆ ఫ్రెంచ్లో ఉన్నటువంటి కొన్ని సామాజిక సమస్యలు. సో ఇప్పుడు దీని నుంచి ఎట్లా బయటపడాలి అంటే, ముందుగా మీరు ఏ లౌకికవాదాన్ని అయితే ఒకప్పుడు గట్టిగా ఈ ప్రపంచానికి వినిపించారో దాన్ని మళ్ళీ మీరు రికగ్నైజ్ చేయండి, ఆ విలువల్ని మళ్ళీ మీ దేశంలో పాటించండి అంటూ ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అలాగే హిట్టింగ్ ఫాజిల్ ఫ్యూయల్ కంపెనీస్, ఇది చాలా ఈజీ ఆర్టికల్ అండి. ఆర్టికల్ చాలా పెద్దది ఉన్నప్పటికీ కూడా ఇందులో ఉన్న అంశాలు చాలా తక్కువ. మనకి ఫాజిల్ ఫ్యూయల్స్, శిలాజ ఇంధనాలు దాదాపుగా ప్రపంచంలో ఇప్పుడు మొత్తం రవాణా రంగాన్ని శాసిస్తున్నటువంటి ఇంధనాలు ఇవి. వీటికి సంబంధించిన కేవలం 3 కంపెనీల మొత్తం ఆదాయమే కొన్ని వేల కోట్లలో ఉంది. మీరు ఇక్కడ చూడండి, సౌదీ అర్మాక్ రెవెన్యూ $111 బిలియన్, రాయల్ డచ్ రెవెన్యూ $24 బిలియన్, ఎగ్జాన్ మొబిల్స్ $21 బిలియన్. అంటే కేవలం 3 కంపెనీలు చూస్తే దాదాపుగా $150 బిలియన్. అంటే బిలియన్ అంటే 100 కోట్లు, అది డాలర్లలో. అంటే ఎంత పెద్ద బిజినెస్ చేస్తున్నాయి. సో ఇన్ని శిలాజ ఇంధనాలు మన ప్రపంచవ్యాప్తంగా వాడడం వల్ల మనందరికీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్, వాతావరణ మార్పులు వచ్చి చాలా వాతావరణం దెబ్బతింటోంది. అలాగే భూమి తాలూకా ఈ వేడి అనేది బాగా పెరుగుతోంది.
15 డిగ్రీలు ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు 16 డిగ్రీలు దాటేసింది. 17 డిగ్రీలు కనుక వెళ్తే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతాయి, సముద్రాలన్నీ కూడా పొంగుతాయి, మనకు ఉన్నటువంటి మంచు ప్రాంతాలన్నీ కూడా కరిగిపోతాయి, హిమపాతం కరిగిపోతుంది. సో ఇటువంటివన్నీ కూడా మనం ప్యారిస్ అగ్రిమెంట్లో మాట్లాడడం జరిగింది. సో వీటి మీద వ్యతిరేకంగా ఇప్పుడు డైవెస్ట్మెంట్ మూమెంట్ అని ఒకటి వచ్చింది. డైవెస్ట్మెంట్ మూమెంట్ అంటే ఈ శిలాజ ఇంధనాలపైన పనిచేసేటటువంటి కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేటటువంటి లోన్లు కానీ లేదా ఆర్థిక సహాయాలు కానీ వీటిలన్నిటిని కూడా కట్ చేయడం. అంటే ఇప్పుడు ఏ కంపెనీలు అయితే ఈ శిలాజ ఇంధనాల గురించి పనిచేస్తున్నాయో వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడం, కానీ అది జరగదు. ఎందుకంటే జేపీ మార్గన్ కంపెనీ కానీ యూఎస్కి చెందిన, అలాగే బార్క్లేస్ బ్యాంక్ కానీ యూకేకి చెందింది, అలాగే రాయల్ బ్యాంక్ ఆఫ్ కెనడా కానీ లేదా వెల్స్ ఫార్గో కానీ వీళ్ళందరూ కూడా ఈ కంపెనీలకి చాలా ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ఈ మూమెంట్ ఏదైతే ఉందో ఈ డైవెస్ట్మెంట్ మూమెంట్, ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులు అలాగే కొంతమంది సామాజికవేత్తలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఎవరైతే ఎక్కువగా ఈ శిలాజ ఇంధనాల కంపెనీలకి ఫండ్స్ ఇస్తున్నారో, నిధులు ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ శిలాజ ఇంధనాల కంపెనీల వల్లనే మన ప్రపంచం నాశనం అవుతుంది. సో దయచేసి ఈ శిలాజ ఇంధనాల కంపెనీలను ప్రోత్సహించడం మీరు ఆపండి అనేటటువంటి ఒక ఈ విప్లవాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకొస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే శిలాజ ఇంధనాల కన్నా కూడా శిలాజ ఇంధనాల స్థానంలో ఈ రెన్యూబుల్ ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో, అంటే సోలారు అంటే సూర్యశక్తి కానీ, లేదంటే విండ్ ఎనర్జీ కానీ, లేదా ఈ మధ్యన ఎలక్ట్రిక్ కార్స్ వస్తున్నాయి వాటిని కానీ, వీటికి ఎక్కువగా ప్రోత్సాహం అందుతుంది. అది ఎప్పుడైతే అందిందో మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వాతావరణ మార్పు ఏదైతే ఉందో అది కాస్త అరికట్టబడి గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గి మన వాతావరణం కాస్త కుదురుకుంటుంది అన్నదాన్ని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. మొత్తంగా చదివితే ఇంతే క్లుప్తంగా. సో కాబట్టి ఈ ఆర్టికల్ మీరు చదువుకోవచ్చు. ఇక మిగతా విషయాలన్నీ కూడా మనకి ఏ విధంగానూ పెద్ద పనికొచ్చేవి కాదు. ఇది ఆల్రెడీ మనం చర్చించాం న్యూ ఎకనామిక్ పాలసీ 2019 గురించి. సో రెస్ట్ ఆఫ్ ది ఇష్యూస్ ఆల్ ఆఫ్ దెమ్ కాస్త రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు. సో ఇవన్నీ కూడా మీరు చదివేటటువంటి అంశాలే. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ క్లాస్.